విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు వెంటనే అత్యవసర వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాళ్ల వాపులు, శ్వాస సమస్య ఉందని జైలు అధికారుల దృష్టికి వంశీ తీసుకువెళ్లారు. వెంటనే వాళ్ళు కారాగారంలోని వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రి అధికారులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో అప్పటికే కొంతమంది వైద్య విధులు ముగించుకొని ఇళ్లకు కూడా బయలుదేరారు. వారందరినీ తిరిగి ఆసుపత్రికి రప్పించేందుకు కొంత సమయం పట్టింది. ఈలోగా వంశీకి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్లోని కార్డియాలజీ విభాగంలో ఉంచి గుండె, శ్వాసకోశ, జనరల్ ఫిజిషియన్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. 2D ఎకో, చెస్ట్ ఎక్స్రే, ఈసీజీ సహా పలు పరీక్షలు చేశారు. సాయంత్రం 4:15 ఆసుపత్రికి తీసుకురాగా రాత్రి 7:15 వరకు వైద్యుల పర్యవేక్షణలోనే అన్ని పరీక్షలు అయితే నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గులు, ఆస్తమా వల్ల వంశీకి ఆయాసంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకువచ్చారని వైద్యులైతే స్పష్టం చేశారు. బీపీ మాత్రలు 3 వారాల కిందట మార్చడంతో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉండటంతో కొద్దిగా కాళ్ళు వాపులు వంటివి కనిపించాయని తెలిసింది. ఎలాంటి తీవ్రమైన అనారోగ్యం లేకపోవడంతో అధికారులు తిరిగి రాత్రి 8 గంటలకు జైలుకు తీసుకువెళ్లారు. థైరాయిడ్ సమస్యను పరీక్షించేందుకు ఉదయం అల్పాహారం తీసుకోకుండా ముందు రావాలని తెలిపారు. ఇవాళ మరోసారి వల్లభనేని వంశీని ఆసుపత్రికి తీసుకువెళ్లనున్నారు పోలీసులు. ఇక విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్స్? పలు నేరాలపై కేసులు నమోదయ్యాయి. దీంతో అరెస్ట్ అయిన వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాళ్ళు వాపులు రావడంతో జైలు సిబ్బందికి తెలుపగా జైలు సిబ్బంది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు భారతి. అక్కడ వైద్యులు గుండెకి సంబంధించిన పలు టెస్టులు చేశారు, రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఈవేళ మరొకసారి థైరాయిడ్ పరీక్షించేందుకు అల్పాహారం తీసుకోక ముందు చేసే పరీక్షల కోసం ఆయన్ని సిఫార్సు చేశారు వైద్యులు. రైట్, రాత్రి మళ్ళీ జైలుకి తరలించి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ కూడా టెస్ట్లకి రావాలని సూచించినట్టుగా తెలుస్తోంది. టెస్టులు చేసిన తర్వాత కానీ అసలు విషయం ఏంటన్నది తెలియదని చెప్పేసి వైద్యులు నిర్ధారణ చేయడం చెప్పడం జరిగింది భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.